చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఆ 2వ వచనం చదవమ్మా. 6వ అధ్యాయం 2వ వచనం. నీ సెలవైతే నేను యొర్దాను నదికి పోయి తల యొక్క మాను అక్కడి నుంచి తెచ్చుకుని మరి ఒక చోట నివాసం కట్టుకుందుమని మనవి చేయగా, అంటే ఎలీషా నివాసం వద్దేళ్ళకై, ఎలీషా గుడారం వద్దేళ్ళకై, ఎలీషా అనుభవాలు వద్దు, ఎలీషా దర్శనాలు వద్దు, ఎలీషా ప్రవచనాలు వద్దు, ఎలీషా అద్భుతాలు వద్దు, ఎలీషాతో నడిచిన ఆత్మ వద్దు. ఏలియాతో నడిచిన ఆత్మ ఎలీషాలోకి వస్తే ఎలీషాతో నడవడానికి ఇష్టపడతా ఈ మంద. వీళ్ళకి వేరే గుడారం కావాలంట, వీరికి వేరే నివాసం కావాలంట. హలో, దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్న మీ అందరికీ, దైవజనునికి సంఘానికి వేరై, దేవునికి దేవుని వాక్యానికి వేరై వేరే గుడారం కట్టాలనుకుంటున్నావా? వేరే నివాసానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడున్నది ఏంటంటే ఎలీషా అనుభవం, ఇక్కడున్నది ఏంటంటే ఏలియా ఆత్మ, ఇక్కడున్నది ఏంటంటే ఏలియా యొక్క అద్భుతాలు. ఇదిగో ఇక్కడున్నది ఏంటంటే ఏలియా ఆత్మ పనిచేస్తున్న జీవము కలిగిన దేవుని సంఘం. దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే దొరికేది బహు నష్టం. నీ వెళుతున్న సంఘంలో ఎన్నో అద్భుతాలు చూసేవే, నీ జీవితంలో ఎన్నో కార్యాలు చూసేవే, ఎన్నో మహిమలు చూసేవే. ఆఖరికి ఇప్పుడు నీ స్థితి, నీ స్థాయి అక్కడికి వెళ్ళింది. నడిచినంత కాలం బాగానే ఉంది, సంపాదించావు, అన్ని రకాలుగా ఎదిగావు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, 4 దర్శనాలు, 4 కళ్ళు, 4 ప్రవచనాలు, 2 ముక్కల వాక్యం వచ్చేదరికి ఏంటి ఇక అక్కడ పీకేసి ఇంకో చోట జెండా వేస్తారన్నమాట. ప్రేమతో చెబుతున్నా, ఈ రాత్రికాల సమయంలో దేవుని స్వరం వింటున్న నీవు, ఇదిగో ఏలియా ఎలీషా అభిషేకముతో కూడిన ఆ మహిమను, ఆ కార్యాలను చూస్తున్న ఆ శిష్యులే వారిని విడిచిపెట్టి వేరొక గుడారం వేయాలనుకున్నారండి. ఇలా గుడారం వేయాలనుకున్న వారితో సరేలే పోనై, సోదిగాడైనా బిలాముతో దేవుడు చెప్పాడు, రేయ్ వెళ్ళావా చస్తావన్నాడు. మరలా 2వసారి వెళ్ళి అడిగాడు, పారా అన్నాడు. బిలాముతో దేవుడిని వెళ్ళొద్దని చెప్పాడు. తరువాత మరలా ఎల్లడిగితే పొమ్మన్నాడు. ఒకసారి వచ్చి అడిగితే వద్దంటాం, తర్వాత ఇసుకెత్తుంటే పోనాయనా అని అంటాం. స్తోత్రం, గట్టిగా చెప్పండి. అలాగే ఈ శిష్యులు కూడా వీళ్ళ స్వభావం ఎరిగి సరే వెళ్ళాడు, బయలుదేరారు. ఈ లోపు మరలా అన్నారు, ఒకడు తిరిగి వచ్చాడు వెనక్కి, నాయనా మేము వెళుతున్నాము, మాతో పాటు నువ్వు కూడా రావా? హల్లెలూయా. చదువమాట. ఒకడు దయచేసి మాతో కూడా నీవు రావాలని కోరగా, ఏంటంట, ఒకడు తిరిగి వచ్చి ఒకడికి బలు పెరిగినట్టుంది. ఏంటి, ఒకడు వచ్చి అంటున్నాడు, అయ్యా నీవు మాతో కూడా రావా అంటే, ఆలకించండి, ఆలోచించండి. ఎలీషా నివాసం వద్దు కానీ, ఎలీషా అనుభవాలు వద్దు కానీ, ఎలీషాతో పాటు నడవడానికి ఇష్టపడతలేదు కానీ, ఎలీషా బోధ నచ్చట్లేదు కానీ, ఎలీషా ఖండిస్తే ఇబ్బంది పడుతున్నారు కానీ, ఎలీషా మాత్రం వారితో పాటు రావాలి. ఎలీషా గుడారం వద్దు, ఎలీషా నివాసం వద్దు, ఎలీషా అనుభవాలు వద్దు, అట్టి ఆత్మాభిషేకం వద్దు. కానీ ఏం కావాలంట చెప్పండి, ఏం కావాలంట? నాయన నువ్వైతే రావాలి మాతో పాటు. కొంతమంది ఉంటారండి, తలనొప్పికి ఒక డాక్టర్ గారు, కడుపు నొప్పికి ఒక డాక్టర్ గారు, పళ్ళకు ఒక డాక్టర్ గారు, కళ్ళకు ఒక డాక్టర్ గారు. ఎట్టా ఉంటాడో అట్టాగే కొంతమందికి, స్తోత్రం చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, హల్లెలూయా. పెళ్ళికి ఒక పాస్టర్ గారు, రోగానికి ఒక పాస్టర్ గారు, దెయ్యాలకు ఒక పాస్టర్ గారు. స్తోత్రం లేరంటారా? నేను తప్పని అనను కానీ ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. పెళ్ళికేమో ఒక పాస్టర్ గారు, ఈ పనికిమాలినోడు పెళ్లి కోసం పాస్టర్ గారు సంఘమంతా ఏడ్చి 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 కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే వీడు మాత్రం ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. అక్కడ ఉన్న పాస్టర్ గారు నచ్చడు వీడికి.
కానీ అక్కడే ఉండాలి. పాస్టర్ గారు మాత్రం వద్దు. హల్లెలూయా. లేరా ఇట్లాంటి దొంగలు లేరా? హలో హలో, నీ వెళుతున్న సంఘములో నీ దైవజనుడి పట్ల నీకుంటున్న ప్రేమ, ఆప్యాయత ఏంటి, ఆ అనుబంధం, ఆ ప్రేమ మొదట ఉన్నట్లుగానే ఉందంటావా? మొదట వెంబడించినట్లుగానే వెంబడిస్తున్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ ఉన్న వారందరూ. మరొకసారి చప్పలు కొడతారా? స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని పిల్లలారా, ఎలీషా నివాసం వద్దంట, ఎలీషా మందిరం వద్దంట, ఎలీషా గుడారం వద్దంట, ఎలీషా అనుభవాలు వద్దంట, కానీ ఎలీషా మాత్రం మాతో పాటు రావాలి. చాలా మందిని నేను చూస్తూ ఉంటా, నా ఉపదేశం అంటే ఇష్టమే కానీ రారు. హలో, నేను చెప్పే వాక్యం అంటే ఇష్టమే, నేను బోధించే ఉపదేశం అంటే ఇష్టమే, ఏంటి కానీ రారు. ఎందుకని రా నాయనంటే నన్ను భరించడం చాలా కష్టం. హలో, నన్ను భరించడం చాలా కష్టం. నేనంటే ఇష్టమే, నా ఉపదేశం అంటే ఇష్టమే, కానీ రారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెళ్ళామనుకో, చూడంగానే ఏమాయ్ ఏంది బంగారం లాంటి బిడ్డ కదా, పుట్టి 3 నెలలు అవట్లేదు, ఎర్ర తోలు మీద, ఆడికి మళ్ళా కంటికి ఏంటది గట్టిగా చెప్పండి, కాటుగా, బొక్కన నల్ల చుక్క, మళ్ళా పంది వారు, నది నల్ల తాడు, మళ్ళా కాళ్ళకే నల్ల ఏంటి నల్ల పూసలో, 2 చేతులకి మాంత్రికుల్లోగా నువ్వే కట్టేస్తున్నావు నీ బిడ్డను, జాగ్రత్త. హలో, మాంత్రికుల్లాగా నువ్వే కట్టేస్తున్నావమ్మా. ఎక్కడ తాళ్ళవి? బంగారం లాంటి మంచి బిడ్డను దేవుడిస్తే కళ్ళకే నలిపే, బొగ్గకే నలిపే, చేతులకే నలిపే, మళ్ళో నలిపే, కాళ్ళకే నలిపే. ఇప్పుడు నేను చూసాను అనుకో, తిట్టిపోస్తా, నీ ముందు వాటిని తెంచేయంట. బాబు ఈయన దగ్గరికి దేనికి రా నాయన, మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళొద్దాం. స్తోత్రం, గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఇష్టమే, వింటారు ఉపదేశం, కానీ దగ్గరికి రావడానికి మాత్రం అంటే భరించలేరన్నమాట. ప్రేమతో చెబుతాను మీ అందరికీ దేవుని దాసునిగా. చూడండి, ఎలీషా గుడారం వద్దంట, వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, నువ్వు మాత్రం రావాలి. ఒకడొచ్చాడు, నువ్వు మాత్రం రావాలి. ఎందుకో చెబుతా మీకు, నువ్వు మాత్రం రావాలి. సరే, వాళ్ళ మాట కాదనక ఏంటి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, చదువమ్మా. వారు యోర్దానుకు వచ్చి మానులు నరుకుతూ ఉన్నారు. ఎక్కడికి వచ్చారంట? గట్టిగా చెప్పాలి మాయ్. ఎక్కడికి వచ్చారు? యోర్దానుకు వచ్చారంట. యోర్దాను అనగా అర్థం ఏంటి అంటే దిగిపోయిన. యోర్దాను అనగా దిగిపోయిన, లేకపోతే లోతైన, లేకపోతే లోకము అనుకోండి. దిగిపోయున్న ప్రాంతానికి వెళ్ళారు. యోర్దాను దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మానులు నరుగుతున్నారంట, కట్టెలు. వీళ్ళందరూ ఎవరు నరికేవాళ్ళు? హలో, నరికేది ఎవరమ్మా? ఎలీషా సంఘం. స్తోత్రం. అమ్మాయి, ఎవరి సంఘమో గట్టిగా చెప్పాలి. ఏ సంఘం? ఎలీషా సంఘం. అందరూ వెళ్ళి కట్టెలు నరుగుతున్నారు, పక్కన గుడారం వేయడానికి, పక్కన టెంట్ వేయడానికి. ఈ మానులు నరుగుతూ ఉన్నారు. దిగిపోయిన ప్రాంతానికి వెళ్ళారు. ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే దీన్ని ఆధ్యాత్మికంగా కాడ కాస్త లోతుకు వెళితే, వాళ్ళు వెళ్ళడానికి లోతులో దిగజారిపోయిన వారిని నరకడానికి, ఏంటి ఆ లోతులో ఉన్న కొమ్మలను నరకడానికే వెళ్ళారు, చెట్లను నరకడానికే వెళ్ళారు. ఆత్మీయంగా చెబుతున్నా మీ అందరికీ దేవుని దాసునిగా, ఏంటి ఒక్కొక్క మాను తీసుకుని వచ్చి నివాసం కట్టాలి అంటే, లోకములో ఉన్నవారిని, లోతులో ఉన్నవారిని, లోయలో ఉన్నవారిని, ఊపిలో ఉన్నవారిని, ఏంటి లోకాశలో దిగిపోయిన వారిని నరికి తీసుకుని వచ్చి
గుడారం వేయడానికే వెళ్ళారు. కానీ అంటే సువార్త చెప్పడానికి వెళ్ళారు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు, ఏంటి వాక్యం వినటానికే, ఆరాధన చేయడానికే, ఆత్మీయంగానే అనిపిస్తున్నారు కానీ దేవుని సువార్తే అనుకుంటున్నారు కానీ ప్రార్థనే అనుకుంటున్నారు కానీ ఏ గుడారాన్ని విడిచిపెట్టారు చెప్పండి? ఏ ఇంటిని విడిచిపెట్టారు? హలో, ఎలీషా ఉన్నతమైన అభిషేకం కలిగిన ఇల్లది. ఏలియా చేసిన అద్భుతాల కంటే ఎలీషా ఇంకా ఎక్కువ అద్భుతాలు చేశాడు. అలాంటి మహిమ కలిగిన గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నారు. పైపెచ్చు ప్రార్థనే, పైపెచ్చు వాక్యమే, పైపెచ్చు ఆత్మీయతే అన్నట్లుగా కనబడుతున్నారు. కానీ ఎలీషాని విడిచిపెట్టిన గుంపిది. స్తోత్రం చెబుదామా? దగ్గరగా చెబుదామా? జాగ్రత్తగా వినండి. వెళ్ళారు, నరుగుతూ ఉన్నారు మానులు, అంటే చెట్లు నరుగుతూ ఉన్నారు. నరుగుతూ ఉండగా ఒకటి గొడ్డలంట ఏమయ్యింది? ఊడి కింద పడిపోయిందంట. ఊడి ఏమైంది? మాయి ఏనాడు జాగ్రత్తగా. ఊడి ఏమయ్యింది? ఎక్కడ పడిపోయింది? గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాలి గట్టిగా. స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి అంశాలు 3 ఉన్నాయి. అయ్యే వరకు వదిలిపెట్టడం మిమ్మల్ని. వింటామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ పక్కన వాళ్ళు చెప్పట్లా. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, నరుకుతూ ఉన్న గొడ్డలి ఆ కర్రను విడిచి జారిపోయి ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయింది? అందరూ చెప్పాలి. నీటిలో పడిపోయిందంట. పోగొట్టుకున్నాడు. ఎలీషా యొక్క గుడారాన్ని విడిచిపెట్టేసి సపరేట్గా గుడారం వేయాలని వెళ్ళిన శిష్యులలో ఒకటి గొడ్డలి ఏమైపోయింది? కర్ర నుంచి వేరై, పిడి నుంచి వేరై నీటిలో పడిపోయింది. నేనంటాను దేవుని దాసునిగా, ఒకవేళ ఆ కర్ర మనమే అయితే గొడ్డలేంటి? గొడ్డలేంటి? హలో, గొడ్డలేంటి? మీ ఇంట్లో గొడ్డలు ఉందా? మాయ్ గొడ్డలి ఉందా? అయ్యా మీ ఇంట్లో గొడ్డలు ఉందా? అమ్మో, ఏమంత మౌనంగా ఉన్నారు ఏందయ్యా? మీ ఇంట్లో గొడ్డలుందా? మాట్లాడరేటి? ఏనాయన గొడ్డలుందా? మీ ఆవిడే గొడ్లా? నాకు వెనకాల నుంచి ఆ స్వరం వినపడుతుంది. లేకపోవడం ఏంటయ్యా? మా ఆవిడే గొడ్లయ్యా. కత్తికొక కండ తీస్తుంది, మామూలుగా కాదు. స్తోత్రం. నీకు అట్టాగే తీయాలి, నీకు అట్టాగే తీయాలి, లేకపోతే మాట వినవగా. అందుకే ఆ గొడ్డలను తీసుకొచ్చి మీ అమ్మ నాన్న ముడేసింది. స్తోత్రం. లేకపోతే నువ్వెందుకంటావు? కొన్ని బర్రెలు ఉంటాయి, అంటే గేదెలు ఉంటాయి. ఈ గేదెలు చెప్పిన మాట ఏనో, మందలో ఎళ్ళో. ఇప్పుడు దానికి ఏం చేస్తారంటే పెద్ద బండ చెక్కి 2 కాళ్ళకు మధ్యలో కట్టేస్తారు. ఇంకెక్కడికి వెళ్ళింది అది? నువ్వు వింటలేదని ఏం చేశారు? గొడ్డలే ఆ బండ. స్తోత్రం, హల్లెలూయా. గొడ్డలేమోనమ్మా మై. ఈనాటి కాలంలో సంఘంలో ఉన్న వారందరూ గొడ్డల్లాగా తయారైపోతున్నారు. ఏ చేతను ఒక్క ఏటికి పాస్టర్ గారు చచ్చిపోతున్నాడు. ఒకే ఏటికి. ఏంటనుకున్నారు? వాళ్ళ మాటలే గొడ్డలు లెక్క ఉంటాయి. ఒక్క జబ్బ తెగిపోతుంది. వాళ్ళతో మాట్లాడాలంటే భయం వేసిపోతుంది, గుండె దడియలమంటుంది. ఆవిడ వస్తుంటే చాలు, ఓరు నాయను. హలో, కర్రవి నీవైతే గొడ్డలి. చూడండి పరిశుద్ధ గ్రంథంలో అందరూ, బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాలి. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది
కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి ఒక్కరిని నరకబడి అగ్నిలో వేయును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. గొడ్డలి ఆత్మానుసారంగా మీ అందరికీ చెబుతున్నా, దేవుని వాక్యమునకు సాదృశ్యమై ఉన్నది. నీలో ఫలింపని ప్రతి తీగే, నీలో ఫలింపని ప్రతి ఆలోచన, నీలో ఫలింపని మార్పు లేని, మారు మనసు లేని నీ వ్యభిచారాన్ని, నీ దొంగతనాన్ని, నీ శరీరాశను, నీ నేత్రాశను నరికేదే దేవుని యొక్క వాక్యం అనే గొడ్డలి. అర్థమైతే చప్పట్లో కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నరికేయండిరా నాలుగునే. పచ్చి బూతులు తిడుతుంది. సంఘంలోకి వస్తేనేమో భాషలో, సంఘంలోకి వస్తేనేమో భాషలో, బజార్కి ఎక్కితేనేమో ఆ భాషలో దూదులు పెట్టుకున్నా వినపడుతుంది. ఏం చేద్దాం? కొంతమందికి రక్తం వచ్చేస్తుంది పక్కింటి వాళ్ళకి. చర్చిలో మాత్రం విరగ తీసుకుని పాడిద్ది. చర్చికి వస్తే మాత్రం మామూలుగా పాడదు అసలు. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా. కూర్చున్న వాళ్ళందరూ మసిమోకం దాన్ని నువ్వు మారవే, నీ నోరు మార్చుకోవే, నీ వేషం మార్చుకోవే. పైకి అనరు, లోపల పైపిచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మార్పు చెందవా, మార్పు చెందవా. ఆ పాట పాడే ముందు పాటలో ఉన్న అర్థం మనకు అర్థమైతే గుండె డబేలమనిద్ది. హలో, పాట పాడే ముందు పాటలో ఉన్న అర్థం నీకు నిజంగా అర్థమైతే నీ గుండె బద్దలైపోయింది. అదే మాట గొడ్డలుగా తయారయ్యి నీలో ఉన్న పాపపు ప్రతి మాటను నోలుకును చీరేసిద్ది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. వాక్యం అనే గొడ్డలి. అందుకని ఇర్మియా గ్రంథములకు మాట ఉందో చూడండి. 51వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున అది కనబడకుండును, యూదా పాపములు వెతికినను అవి దొరకవు, శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతయీయుల. అమ్మా, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనమేనా? స్తోత్రం. హల్లెలూయా. నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అనుకున్నా. ఏంటంట? హలో, నీ ఇంటిలో కాదు నువ్వు గొడ్డలుగా తయారవ్వాల్సింది. నీ భర్త మీద నువ్వు గొడ్డలుగా మారడం కాదు, నీ భార్య మీద నువ్వు గొడ్డలుగా మారడం కాదు. జాగ్రత్తగా చెబుతున్న దేవుని దాసునుగా, ఇది నా హెచ్చరిక. దేవుని దాసునుగా గుర్తుపెట్టుకో. ఇదిగో నీవు దేవుని చేతిలో దేవుని వాక్యం చేత నీవే గొడ్డలుగా మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉలుకు పలుకు లేకుండా కూర్చోమాక. నీవే ఒక అగ్ని గొడ్డలుగా మారిపోవాలి. పాపాన్ని నరికేవాడిగా, పాపాన్ని ఛేదించేవాడిగా, ఇదిగో పాపపు బీజాలను నరికేసేవాడిగా, దేవుని వాక్యం అనే ఖడ్గముగా మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. గొడ్డలు ఎప్పుడు ఉపయోగిస్తారు? కత్తి ఎప్పుడు ఉపయోగిస్తారు? హలో మై, గొడ్డలి ఎప్పుడు ఉపయోగిస్తారు? కత్తి ఎప్పుడు ఉపయోగిస్తారు? మీరు చూసారో లేదు, మొన్న ఒక ఆవిడ వాళ్ళ ఆయన పడుకున్నాడంట, గొడ్డలతో 4 ముక్కలు చేసిందంట, తలకాయ పట్టుకుని స్టేషన్కి వెళ్ళిపోయింది. అది గండ్ర గొడ్డలు అంటే. నిజమండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా మై ఉన్నారు. ఇక్కడే ఉన్నారా? అగో ఆ నిద్రపోతున్నామని తీసుకెళ్ళి పక్కనేసండి అమ్మ. మళ్ళలో మళ్ళా ఆ నిద్ర అందరు కట్టుకునేది. ఆ కరోనా వైరస్ అందరికి వచ్చిందనుకో, లేనిపోయిన గొడవ. దానికంటే డేంజర్ నిద్ర. మై దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్నా. నా చిన్నప్పుడు కొత్తపేటలో మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దైవజనుడు ఉండేవాడు, బాలసాంగ్ గారు అని. ఆ చర్చికి వెళ్ళేవాడిని. ఏంటి, చిన్నప్పుడు మనకు పెద్దంత జ్ఞానం తెలిసేది కాదు, చిన్ననాటి వయసు అన్నమాట. ఏంటి, అక్కడికి అగ్ర కులాల వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. చర్చి నిండిపోయేది. ఏంటి, రాత్రిపూట ప్రార్థన పెడుతూ ఉంటే ఏంటి, ఎవరన్నా 1 గంట అంటే ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. మధ్యలో ఎవరన్నా కునికేస్తే
ఏమనేవాడు తెలుసా? దాన్ని నీట్ చేయండి రా. ఆయన చేతిలో ఒక కర్ర ఉండేది, బెత్తం ఉండేది. ఒకవేళ ఎవరైనా నిద్రపోతుంటే అటు ఇటు తిరుగుతూ పాళ్ళునేసేవాడు. కొట్టినా వచ్చేవాళ్ళు ఎక్కడికే? ఆయన వదిలిపెట్టేవాళ్ళు కాదు. స్తోత్రం. ఇప్పుడు కొట్టటమా? కొట్టేది ఎక్కడా? మాట అనటమే ఆలస్యం. చెంగో బిళ్ళ అన్నట్టు కదా. నువ్వు కాకపోతే ఇంకోటి. ప్రేమతో చెబుతున్నా, దేవుని దాసునిగా ఎక్కడైతే వ్యర్థం ఉండిదో, ఎక్కడైతే వాక్యం అనే ఖడ్గం ఉండిదో, ఎక్కడైతే వాక్యం అనే గొడ్డలు ఉండిదో, ఇదిగో ఆ వాక్యం చేతి కింద నీవు కూడా నలగొట్టబడితే ఒకానొక దినమున దేవుని చేతిలో సంఘములో దైవజనుని దగ్గర ఏంటి విడిచి వెళ్ళిపోయే గొడ్డలు కాదు, గండరి గొడ్డలుగా మారుస్తాడు నా దేవుడు నిన్ను. వాక్యం అనే ఖడ్గముగా మారుస్తాడు నా దేవుడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఖడ్గము అనగా ఏంటి? గొడ్డలి అనగా దేనికి సాదృశ్యం చెప్పాలి? గట్టిగా వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం అనే గొడ్డలి కర్ర నుంచి జారి వెళ్ళి నిలబడిపోయింది. కర్ర అంటే మనమే. నీ చేతిలో ఉన్న వాక్యం అనే ఆయుధం, నీ చేతిలో ఉన్న వాక్యం అనే గొడ్డలి ఏంటి? జారిపోయింది. పెద్ద మానున నరకాలంటే ఏంటి? గొడ్డలు ఉపయోగిస్తారు. చిన్న కొమ్మన నరకాలంటే కత్తిని ఉపయోగిస్తారు. ఏంటి? చిన్న వాటి నరకాలంటే, చలగాలంటే కత్తి ఉపయోగిస్తారు. పెద్ద వాటి నరకాలంటే గొడ్డలు ఉపయోగిస్తారు. కొంతమంది ఉన్నారండి, కత్తికి తెగట్లా, గొడ్డలకి తెగట్లా, ఏంటి రంపానికి తెగట్లా. సంఘంలో ఉన్నారు కొంతమంది. ఏ మిషన్, కొత్తగా మిషన్ వచ్చింది, బటన్ ఆన్ చేస్తే చెట్లు ఊరికి తెగిపోతున్నాయి అంట. ఆ మిషన్ తీసుకొచ్చి పెట్టినా సరే ఈ మొద్దు తెగట్లా, ఈ మొద్దు తెగట్లా. అంతగా తెగజారిపోయారు. ఎంత వాక్యం చెప్పినా, ఎంత దైవజనుడు దేవుని నోట వస్తూ ఉన్న దేవుని మాట వినబడుతున్నా, పౌరుషం వినబడుతున్నా, ఎన్ని మార్లు దేవుడు ఇలాంటి సభలతో నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ లోపాన్ని విడిచిపెట్టు, నీ అపవిత్రతను విడిచిపెట్టు, నీ దుర్మార్గతను విడిచిపెట్టు, ఇదిగో నీలో ఉన్న ప్రతి అపవిత్రతను విడిచిపెట్టమని దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నా, తెగని ముద్దులాగా ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నా, ఎన్ని మిషన్లు ఉపయోగిస్తున్నా, కత్తి ఉపయోగించినా, గొడ్డలు ఉపయోగించినా, ఏ మిషన్ ఉపయోగించినా తెగకపోతే పోతావు నరకానికి. హలో, ప్రేమతో చెబుతున్న దేవుని దాసునుగా ప్రేమతో చెబుతున్న ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటనే నీవు, ఇదిగో కట్టె నీ చేతిలో ఉన్నది, నీవు బాగానే ఉన్నావు, కానీ నీలో ఉన్న దేవుని వాక్యం నిన్ను విడిచి వెళ్ళిపోయింది. నీవు ఒకప్పుడు దేవుని వాక్యానికి లోబడేవాడు, ఒకప్పుడు దేవుని వాక్యానికి లోబడే కుటుంబం, ఒకప్పుడు దేవునికి లోబడేవాడు, ఒకప్పుడు దైవజనులకు లోబడేవాడు, దైవజనుల మాటకు విలువిచ్చే వ్యక్తివి. ఈరోజు ఆ విలువేమైంది? దేవుని వాక్యం అంటే తప్పించేవాడవు, దేవుని వాక్యం అంటే అల్లాడిపోయేదానివి. ఈరోజు దేవుని వాక్యం అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఒళ్ళు కొవ్వు పట్టింది, కళ్ళు నెత్తికెక్కిని. ఒకప్పుడు కట్టుకొని గొడ్డ లేకపోతే, ఒకప్పుడు తినడానికి తిండి లేకపోతే, ఒకప్పుడు వండడానికి ఇల్లు లేకపోతే దేవునికి తిండి ఇచ్చాడు, బట్టిచ్చాడు, నివాసం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కినాయి. దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు మందిరానికి వచ్చి మోకరించావు, గంటల తరబడి ప్రార్థన చేసావు. ఇప్పుడు అన్నీ వచ్చిన తరువాత మోకరించడమా? ఒకప్పుడు ముందున్నావు. దేవుని వాక్యం అంటే ఇప్పుడు ఆకలి వెనకాల కూర్చుంటున్నావు. ఎప్పుడు ఏమంటాడా? తుర్రమంటానికి వెళ్ళిపోదాం. ఇలాంటి బ్రతుకులు ఎవరైనా ఉంటే ఈ రాత్రి దేవుని వాక్యం అనే ఖడ్గమ చేత, ఆ గండరి గొడ్ల చేత మీరు చెలగబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా బిగ్గరగా. ఒకప్పుడు వాక్యం అంటే పరిగెత్తుకొని వచ్చావు, ఒకప్పుడు వాక్యం అంటే ఆరాటపడ్డావు, ఒకప్పుడు వాక్యం గంటల తరబడి చదివేవాని దానివి. ఇప్పుడు వాక్యమా, బైబిలా, ఆదివారం వచ్చినప్పుడు దుమ్ము దులుపుకుని మందిరానికి పోతున్నావు,
మరి ఈ వారం రోజులు చెత్త సెల్ ఫోన్ ఒకటి చచ్చిందిగా. ఈ మధ్యకాలంలో బాత్రూంలోకి పోయిన తర్వాత కూడా బాత్రూమ్ కూడా వరి నాయన, ఇదేం దౌర్భాగ్యం రా నాయన, బాత్రూంలో కూడా వదిలిపెట్టవా? ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు, నలుగురు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. ఏంటి అన్నం పెట్టుంది, ఒక్కళ్ళ తింటలా, ఒక్కళ్ళ ముద్ద పెడతలా. ఆయన ఒక బోను పట్టుకున్నాడు, ఈవిడ ఒక బోను పట్టుకుంది, కూతురు ఒక బోను పట్టుకుంది, కొడుకు ఒక బోను పట్టుకున్నాడు. పెట్టింది చల్లారిపోతుంది. స్తోత్రం కాదంటారా? ఒకప్పుడు వాక్యం అంటే ఎంత ఆశ కలిగి ఉన్నావు, ఒకప్పుడు వాక్యం అంటే ఎంత అల్లాడిపోయావు, వాక్యం కోసం ఎంత పరిగెత్తావు, వాక్యం కోసం ఎంత తప్పించావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఎంతో ఆశపడ్డావే. దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే 9ంటికి ఆరాధన అంటే 8ంటికి వచ్చి మందిరంలో కూర్చున్నావుగా. అంత ఆరాటం కలిగిన నీవు ఈరోజు దేవుని మీద, దేవుని ఇంటి మీద, దైవజనుని మీద, సంఘం మీద, ఏంటి వాక్యం మీద మనసు చచ్చిపోయి వాక్యం అనే గొడ్డలని పోగొట్టుకున్నావు. ఈ రాత్రి మరలా పోగొట్టుకున్న ఆ గొడ్డలి నా దేవుడు అంటున్నాడు, తిరిగి నీ చేతుల్లో పెట్టబోతున్నాడు. అర్థమైతే సప్పళ్ళ కొట్టు తల్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఆ గొడ్డలు పోయింది, పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత జరుగుతున్న అద్భుతం చూడండి. ఏం చేయాలి అర్థం కావట్లా. అందుకే ఏదో ఒక లోపం జరిగిద్ది. ఎవడో ఒకడో ఏంటి నదిలో పడతాడు, గొడ్డలు పడిద్ది అనుకోలాడు, గొడ్డలు పడిపోయింది అనుకోలా. మా శిష్యులమైన మేము ఆ యోర్దాను దగ్గరికి వెళ్ళి చెట్లు కొడతా ఉంటే ఒకడి కాళ్ళ మీద ఒకటి వేసుకోపోయాము. ఇలాంటి ముందుగానే ఆలోచించి, అయ్యా నువ్వు మాతో పాటు తప్పనిసరిగా రావాలి అన్నారు. స్తోత్రం. హలో, అర్థమైందా నేను చెప్పిన మాట మీకేమన్నా? దైవజనుడా వెళ్ళమన్నావు, బాగానే ఉంది, నువ్వు మాతో పాటు కూడా రావాలి. ఎందుకనుకున్నారు ఈ ఆలోచన? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడి మీద ఒకడేమన్నా ఏంటి కోపతాపాలు వచ్చి ఒకనొకడు నరుక్కుంటారేమోనని మధ్యలో అయ్యగారు ఉండాలి. స్తోత్రం. హలో, ఈ నాటకాలం సంఘంలో గొడ్డలు లేకుండా నరుకు చస్తున్నారు. ఈ అమ్మంటే ఆ అమ్మకు పడదు, ఆ అమ్మంటే ఈ అమ్మకు పడదు. ఆ అమ్మకు పాటిస్తే ఈ అమ్మ మూతి ముడుచుకునేది, ఆ అయ్యకు పాటిస్తే ఈవిడ సపరలు కొట్టదు. లేరా ఇట్లాంటి రకాలు? దేవుని వాక్యాన్ని పోగొట్టుకున్నావు కాబట్టి, దేవుని మాటను పోగొట్టుకున్నావు కాబట్టి, దేవుని వాక్యం మీద ఆశ చచ్చిపోయింది కాబట్టి, సంఘములో ఉంటున్న నీవు ఇట్లాంటి దుష్ట లక్షణాలు కలిగి ఈర్ష్య, దేశం, అసూయ, పగ, కక్ష కట్టుకుని చచ్చిపోతున్నారు చాలామంది. దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్నా, సంఘం అనగా క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘం, క్రీస్తు ప్రాణం పెట్టి కొన్న సంఘం. ఈ జీవము కలిగిన సంఘములో ఉంటున్న నీవు కక్ష ఎందుకో, దేశం ఎందుకో, అసూయ దేనికి? ఒకరంటే ఒకరికి పడక. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ చెట్టు కొట్టేటప్పుడు ఎవడికన్నా వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ కాదు కదా. చెట్లు నరికే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్, నరకొన్న వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్? ప్రవచించండి అంటే ప్రవచిస్తారు, ప్రార్థన చేయండి అంటే చేస్తారు, వాక్యం చెప్పండి అంటే చెబుతారు. కానీ వీళ్ళకి నరుకుడు అలవాట్లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ తప్ప గురి తప్పి ఎవడు పక్కనోడు కాళ్ళ మీద పడింది అనుకో, వెంటనే ఎలీషా ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి, బిగ్గరగా. ఎలీషా ప్రార్థన చేస్తాడు, తెగిన కాలను మళ్ళా అతికిస్తాడు. అందుకు కావాలి ఆయన నివాసం వద్దు, ఆయన గుడారం వద్దు, ఆయన ఉపదేశం వద్దు, ఆ సంఘములో వద్దు. మరి ఎక్కడ ఉంటావు? ఆయన మాత్రం కావాలి. నీ ప్రార్థనకి అయ్యగారు కావాలి, నీ పెళ్లికి అయ్యగారు కావాలి, నీ బిడ్డల చదువులకి అయ్యగారు కావాలి, ఏంటి నీ కష్టంలో అయ్యగారు కావాలి కదా. చాలామందికి ఆయన కష్టం వస్తే దేవుని వాక్యం వెంటనే నీవు చూడండి ప్రియ దేవుని సంగమా, గొడ్డలిపోయింది. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి నాయనా అని మొరపెట్టుకుంటున్నారు. ఎక్కడికి వచ్చారు? మళ్ళా ఎక్కడ మొరపెడుతున్నారు? గట్టిగా చెప్పండి. దైవజనుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. మరి దైవజనుడితో సంబంధం లేదన్నారే, నీ దగ్గర మాత్రం ఉన్నామన్నారే, మాకు విశాలత కావాలన్నారే, నీ 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 నడవడిక మాకు వద్దన్నారే, ఏంటి నీ క్రమం మాకు వద్దన్నారే, నీ ఉపదేశం మాకు వద్దన్నారే, నీ గుడారం మాకు వద్దన్నారే, మాకు విశాలత కావాలన్నారే. మరి ఇప్పుడు మాత్రం
ఏంటి ఇప్పుడు మాత్రం కావాలి? దేవుని దాసునిగా చెబుతున్నా, దైవజనునితో పని లేదని చెప్పమాక, దైవజనుతో సంబంధం లేదని చెప్పమాక. కొంతమంది ఉంటారు, నాకు నేను ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన చేసుకో. అరే, పేతురు చెరసాలలో ఉన్నప్పుడే సంగమ ప్రార్థన చేసినప్పుడు బంధకాలలో ఉన్న పేతురుని దేవుడు విడిపించాడు. అన్ని అద్భుతాలు చేసిన, అన్ని మహిమ కార్యాలు చేసిన పేతురు చెరలో ఉన్నప్పుడు బంధకాల ఓడడానికి సంఘ ప్రార్థన అవసరమయ్యిందే. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ ఐగుప్తుల వారి బాధ, వారి కన్నీరు దేవుడు చూసి ఆయన దిగి వచ్చి ఏంటి వారిని విడిపించడానికి ఎవరిని పంపించాడు దేవుడు? చెప్పాలి, మోషేని పంపించాడు, అహరోను పంపించాడు. ఏ దేవుడే తీసుకెళ్ళిపోయి కనాన్లో పెట్టేయొచ్చుగా, కానీ దైవజనుడు ఉండాలి. జాగ్రత్త, ప్రేమతో చెబుతున్నా, ఎప్పటికైనా తిరిగి మరలా దేవుని దగ్గరికి నువ్వు రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటికైనా తిరిగి మరలా దైవజనుని ప్రార్థన నీకు నీ కుటుంబానికి ఉండాల్సిందే. అర్థమైతే చప్పలు కొట్టు.